హలో హాయ్ అండి. నేనైతే ఈరోజు ఒక వంట అయితే చేశాను. నేను చేయటం ఫస్ట్ టైమే, కానీ అది రావటం కూడా అంతంత మాత్రంగానే వచ్చింది. అంత ప్రాసెస్ బాగానే చేశా, కానీ ఒకసారి అయితే మిస్టేక్ చేశాను. అంటే ఫస్ట్ టైం చేస్తున్న ఆతృతతో అయితే మిస్టేక్ అయితే చేశాను. మీరు ఒకసారి చివరి వరకు ఈ వీడియో చూడండి. ఏం మిస్టేక్ చేశానో నేనైతే చెప్తాను. మీకు తెలిస్తే మాత్రం కమెంట్ చేయండి. బంగాళదుంపలను 2 శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పిండి కలుపుకుంటున్నామండి. శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర వేసి సోడా ఉప్పు కూడా వేసి ఉండలు లేకుండా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనకు బజ్జీకి ఎలా కావాలో అలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఆయిల్ దీంట్లో కూడా వేసుకొని కలుపుకొని ఆ తర్వాత అయితే బజ్జీలు వేసుకోవాలండి. నేనైతే ఆయిల్ అయితే హైలోనే కాల్చి బజ్జీ వేసేటప్పుడు అయితే సిమ్లో పెట్టాను. ఫస్ట్ బజ్జీ కదండి, బాగానే పొంగింది, బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగానే ఉంది. అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందా అని తెలుసుకుంటే, కొన్ని బంగాళదుంప ముక్కలు అయితే సన్నగా కట్ చేశాను, కొన్ని అయితే లావు కట్ చేశానండి. మిస్టేక్ అయితే అక్కడ జరిగింది. సన్నగా వేసినాయేమో బాగా పొంగినవి, బాగా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కొంచెం పెద్దగా కట్ చేసినాయేమో ఉడకలేదు, మాడిపోయినాయి, టేస్ట్ అసలు గట్టిగా ఉంది తింటుంటే కూడా. మీరు ఈసారి ట్రై చేయాలనుకుంటే సన్నగా కట్ చేసి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం బాగుంది. ఇదిగో కొన్ని మాడిని కదండి, నేనైతే పక్కన పెట్టేశాను, మీరు చూస్తారేమోనని. ఇంకా ఆవంటే అట్లా ఉందని పక్కన పెడితే మళ్ళీ వంకాయలు కూడా తీసానండి. వంకాయ కూడా ఒకటే కట్ చేసి పిండి ఉంది కదా అని వంకాయ అయితే ట్రై చేశాను. ఆయిల్ కూడా అందులో కొంచెం తక్కువే ఉంది, మళ్ళీ వేస్ట్ చేయటం ఎందుకని ఆయిల్లోనే ట్రై చేశాను. మరి నూనె లేకపోవటమా ఏమో, కొంచెం అయితే మాడిని అవి కూడా. ఒకటి తిని చూస్తే వంకాయ ఉడకలేదు, అదేమో కొంచెం పచ్చిగా ఉంది. పర్లేదులేండి, ఫస్ట్ టైమేగా, నెక్స్ట్ టైం బాగా ట్రై చేస్తాను. ఇంతే వీడియో. బాయ్ బాయ్.